ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు బాయిల్ చేసుకొని నేను దీన్ని తొక్క తీసుకొని పెట్టుకున్నాను. టమాటా ప్యూరిఫై చేసుకున్నాను, మిక్సీ కొట్టుకున్నాను. 2 టమాటీలు ఇవి. ఈరోజు పాలకూర బంగాళదుంప కొంచెం వెరైటీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మరి అవనమ్మ కారం వేస్తుంది కొంచెం, పసుపు. బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టిన దాంట్లో ఉప్పు వేసుకున్నాను. లైట్గా ఉప్పు, ఎక్కువ వేయద్దు. చాలు. కొంచెం వేస్తుంది, కార్న్ఫ్లవర్ కొంచెం వేస్తుంది అది అంటుకోకుండా ఉండడానికి. చాలు. ఇప్పుడు ఆయిల్లోని బంగాళదుంపలు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికిన బంగాళదుంపలే ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం, పసుపు, కొంచెం పసుపు. టమాటా బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్, చికెన్ మసాలా దించే ముందు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మనం వండేటప్పుడు కళాయికి ఇలా చుట్టూ అంటుకోకుండా చూసుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట. మా అత్తయ్య గారు చెప్పేవారు. నేనైతే కొంచెం ఎక్కువ అంటిస్తాను, కానీ నేను అక్కడక్కడే కలుపుకుంటూ ఉంటే మొత్తం కళాయి అంతా చేసుకోకూడదు అన్నమాట. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రానమ్మ చేపట్టు. చాలా బాగుందమ్మా. ఇంకా తినకుండానే ఎలా ఉంది? సూపర్ ఉంది. ఒక్క అన్నం కంచం తిన్నారు, 2 అన్నం కంచాలు ఉంటారు. మా రమణమ్మ స్టేట్మెంట్ విన్నారు కదండి. ఒక్క కంచం అన్నం తిన్న వాళ్ళు 2 కంచాలు అన్నాలు తింటారంట. ఎవరైనా అలా తినగలరండి? ఒక్క ముద్ద ఎక్కువ తింటారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూర అంతా అయ్యేటప్పటికి ఆయిల్ తేలిపోతుంది. ఆయిల్ కొంచెం వేసాం, కానీ ఆయిల్ తేలిపోతుంది.